ఈ రోజుల్లో చాలా మంది అనుకుంటుంటారు మనుషులు దీవించేస్తే అయిపోతాయి అని అనుకుంటూ ఉంటారు. మనుషులు దీవింతే ఏమీ అవ్వదు. దేవుడు చూసేది నీ లోపల ఉన్న నీ హృదయం యొక్క తలంపులు, నువ్వు చేసే పనిని దేవుడు చూస్తాడు. దాన్ని బట్టి నీకు ప్రతిఫలం, నీ హృదయాన్ని చూస్తాడు. నీ హృదయంలో ఉన్న ఆలోచన, నీ ప్రవర్తన, నీ వినయం, నీ విధేయత అన్నీ చూస్తాడు. ప్రార్థన చేసేస్తే అయిపోదండి. చాలా మంది అనుకుంటారు ప్రార్థన చేసేస్తే అయిపోతాడు. నీ పనులు చూస్తాడు దేవుడు. నీ చర్య పరిశీలిస్తాడు. ఈ చర్యలన్నిటినీ నువ్వు కూర్చోవడం, లేవడం, మాట, పని, క్రియలు అయ్యి చూసి నీకు ప్రతిఫలం ఇస్తాడు తప్ప బిల్డప్ ఇస్తే ఇక్కడ ఏం పనులు అవ్వవు. దేవుడు దాన్ని ఏమి యాక్సెప్ట్ చేయడు. అందుకే ఎస్తేర్ ఏం చేసింది? దైవభక్తి ఉంది, వినయం ఉంది, విధేయత ఉంది, తగ్గించుకుంది, చెప్పింది వింది. ఆ పరిస్థితిని ఎట్లా మేనేజ్ చేయాలో జ్ఞానం కూడా ఎస్తేరుకుంది. దైవ భయం ఉంది కనుక ఎలా మాట్లాడాలో, ఎలా చేయాలో జాగ్రత్తగా వినయంగా మాట్లాడింది. అందుకే యథార్థ హృదయంతో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు అలాగే ఇచ్చిస్తాడు పైకి. శత్రువు నిర్మూలన చేయబడదు. వాక్యాన్ని వినేసి వెళ్ళిపోవడం కాదు, మీరు పాటించి చూడండి, సక్సెస్ అవుతుంది. కానీ ప్రార్థన చేసేస్తే ఏదో వచ్చేద్ది అనుకోద్దు. మీ చర్యలన్నీ చూస్తాడు, హృదయాంతరంగాన్ని చూస్తాడు. ప్రవర్తన ద్వారా ఉన్న వాళ్ళని మార్చగలిగితే అప్పుడు దేవునికి మహిమ, నీవు సక్సెస్ అవుతావు. అందుకే ప్రతిదీ కూడా ఆలోచించాలి, ప్రార్థన చేయాలి, దేవుని చిత్త ప్రకారంగా వినయం, విధేయత కలిగి ఏ విధంగా నడవాలని నేర్చుకుని ఆ విధంగా మనం చేసుకెళ్తే అప్పుడు మనం ఫలిస్తాం, సక్సెస్ అవుతావు. నువ్వు నీ దగ్గర నీతి, యథార్థత, సత్యం కలిగి ఉంటే సక్సెస్ అవుతావు నువ్వు.